నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు జీవీఎల్ఎన్ చార్యులు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, విష్ణు సహస్రనామం యొక్క ప్రామాణికతని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. విష్ణు సహస్రనామం చదువుకుంటే వచ్చేటటువంటి ఫలితాలు కానీ, అసలు ఏ నక్షత్రాల వాళ్ళు ఎలా చదువుకోవాలి, ఇంకా అసలు వేరే జ్యోతిష్యంతో సంబంధం లేకుండా అత్యద్భుతంగా విష్ణు సహస్రనామాన్ని అందించారు. సో దాన్ని చదువుకుంటూ కూడా చాలా తృణప్రాయంగా కష్టాల నుంచి మనం బయటపడిపోవటం అనేది జరగడం తథ్యం. అది అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది. అయినప్పటికీ మరొక్కసారి పుస్తకాల్లో చాలా వివరంగా తెలిసి ఉంటుంది ఏ నక్షత్రాలు, ఏ పాదాల వాళ్ళు ఏ శ్లోకాలు చదువుకోవాలని. అయినప్పటికీ తెలియని వారి కోసం మరొక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. అలాగే నక్షత్రానికి సంబంధించిన మూల మంత్రంతో కూడా మీరు చెప్తూ ఉన్నారు. అలాగే ఏ దైవారాధనని విశేషంగా చేసుకోవచ్చు అనేది కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆల్రెడీ అశ్విని నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం. ఇక భరణి నక్షత్రం వారు ఏ శ్లోకాలు చదువుకోవాలండి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. నక్షత్రానికి 4 పాదాలు, ఒక్కొక్క పాదం 6 గంటల కాల ప్రమాణం. భరణి నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారికి సామాన్య దోషం ఉంది. 2వ పాదానికి దోషం లేదు. 3వ పాదంలో పుట్టిన వారికి మగపిల్లవాడికి తండ్రికి దోషం, ఆడపిల్ల పుడితే తల్లికి దోషం. 4వ పాదంలో ఎవరు పుట్టినా తల్లికి దోషమే. ఇది మనకు శాస్త్రం చెబుతున్నది. అయితే ఈ భరణి నక్షత్రంలో పుట్టిన వారు శనివారముతో కూడినటువంటి భరణి నక్షత్రం రోజున తిల ధేనుదానం చేయమన్నారు. తిల ధేనువు అంటే ఆవు. అంటే ఇక్కడ మనకు ఆవులు 2 రకాలు ఉంటాయి. చాలా మంది తెలియని అంశం, అది కూడా చెప్పాల్సి వస్తుంది. మనం ధేనువు అనేటువంటి వాడికి గోపురం ఎక్కువ ఉంటుంది, పైన ఎక్కువ ఉంటుంది. సో తిలధేనువు అంటే ఆ నల్ల నువ్వులతో కలిపి ఆ తెల్లగొడ్డలో నల్ల నువ్వులు కట్టి ఆవు మెడలో కట్టి ఒక సద్బ్రాహ్మణుడికి ఆ ఆవుని తాను పెంచి పోషించుకునేటువంటి విధంగా ఉన్న పురోహితుడికి ఒక 6 మాసాల సరిపడ గ్రాసం ఇచ్చి ఆ బ్రాహ్మణుడు చేతులు దానం చేసినట్లయితే అసలు జాతకం అనేది వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు. అది జీవిత పర్యంతంలో ఒక్కసారి. ఇది మనకు ఇది ప్రామాణికంగా చెప్పినటువంటి దేవకి దేవి నాదుడు చెప్పిన అంశం ఇది. అయితే ఆవును దానం చేయటం అంటే అదేమి ఇప్పుడు ఆషామాషి విషయం కాదు. ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? మీ జాతకం కోసం 4 దగ్గరికి వెళ్తారు. 4 ఎదురు 20,000 పోతుంది. వాళ్ళు రాయో రప్ప మీ మొహం తగలేస్తారు. అదొక 25,000 అవుతుంది. మొత్తం వెరస ఎంత అయిందండి? 45,000 అయింది. ఆ 25,000తో ఆవు వస్తుందిగా. 25,000కి ఆవు వస్తుంది. అలా మూపురంతో ఉన్న ఒరిజినల్ దొరుకుతాయండి. ఏదైనా అది ఆవు ఒంగోలు గిత్తలే అవ్వాలి అని లేదు. తర్వాత ఈ భరణి నక్షత్రం వారు ఓం ఐం హ్రీం సహ భరణ్యై నమః అనేది మూలమంత్రం. ఇందులో ఓం అనేటువంటిది ప్రణవం, ఐం అనేటువంటి పదం సరస్వతీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఐం అనే బీజం. ఇది మనకు భాగవతంలో అజామిళోపాఖ్యానంలో మనకు తెలుస్తుంది. ఈ బీజాక్షరం అక్కడి నుంచి వచ్చింది మనకి. సో దీని కథా వృత్తాంతం మరొకసారి ఇంకొక అంశం చెప్పుకుందాం. ఇట్లా 4 పాదాల వారు ఓం ఐం హ్రీం సహ భరణ్యై నమః అనే మూలమంత్రాన్ని ప్రతినిత్యము పాటించడం ఉత్తమం. చాలామంది అది బ్రాహ్మలే చేయాలి అని అంటుంటారు. అంటే బ్రాహ్మలు చేసేటువంటి ప్రామాణిక మూలమంత్రాలు వేరు, ప్రత్యామ్నాయం ఇచ్చేటువంటి లౌకిక మంత్రాలు వేరు. సో ఇది లౌకిక మంత్రం ఇది. సో కాబట్టి దీన్ని ఎవరైనా ఎప్పుడైనా సర్వకాల సర్వావస్థల యందు జపము చేయదగినటువంటి మంత్రం. ఇక ఈ భరణి నక్షత్రం వారు విష్ణు సహస్రనామంలోని మొదటి పాదం వారు
5వ శ్లోకాన్ని పారాయణం చేసుకోవాలి. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో ధాత విధాత ధాతురుత్తమః. అందులో స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః. అసలు ఆ భరణి నక్షత్రం వారికి ఆ ప్రధానమైనటువంటి ఆ శ్లోకంలో విష్ణు సహస్రనామంలో అత్యంత కీలకార్థాన్నిచ్చేటువంటి 5వ శ్లోకాన్నే దేవకీదేవి నారదుడికి చెప్పినటువంటి శ్లోకం. సో మొదటి పాదం వారు తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. అట్లాగే భరణి 2వ పాదం వారు విష్ణు సహస్రనామంలో 6వ శ్లోకం. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్, ఉత్తర పీఠిక పూర్వ పీఠిక అవి వదిలేసేయండి, మనం విశ్వం విష్ణు షట్కార్ అక్కడి నుంచి లెక్కేసుకోండి. ఇక 2వ పాదం వారు అప్రమేయో హృషికేశః పద్మనాభో అమరప్రభు విశ్వకర్మ మనుస్పృష్ట సవిష్ట స్థవిరోద్రవః అనేటువంటి 6వ శ్లోకం. విష్ణు సహస్రనామంలోని 6వ శ్లోకాన్ని భరణి నక్షత్రం 2వ పాదం వారికి పారాయణ సూత్రంగా ఇచ్చినటువంటి దేవకీదేవికి మనం నమస్కరించుకోవాలి. ఇక భరణి 3వ పాదం వారికి అగ్రాహ్యశాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్ధనః ప్రభూతత్రికగుద్ధామ పవిత్రం మంగళం పరం అనేటువంటి 7వ శ్లోకాన్ని దేవకీదేవి భరణి నక్షత్రం 3వ పాదం వారికి ఇవ్వడం జరిగింది. ఇక 4వ పాదం భరణి వారికి ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భ భూగర్భో మాధవో మధుసూదన. చూడండి, ప్రయారిటీ శ్లోకాల్లో కూడా అశ్విని నక్షత్రం వారికి ప్రపంచ జ్ఞానం కలగాలని, విష్ణుమూర్తి యొక్క లీలా విభూతి వారికి ఆరంభం ఇచ్చారు. 2వ పాదానికి వచ్చేసరికి మార్మికమైన విషయాలు మొత్తం, ఎందుకంటే నక్షత్రాధిపతి శుక్రుడు భరణికి ఆయన చేసే పనులు ఎటువంటిది సార్, అరే అది మాయా. భరణిలో పుట్టినవాడు ధరణిలో ఎక్కడన్నా బతకగలుగుతారు, భరణిని పుట్టినవాడు ధరణిని నేలుతాడు, ఎక్కడైనా బతకగలుగుతారు. సో కాబట్టి ఆ ధరణిలో పుట్టిన వాడికి భరణి నక్షత్రం అది ఎలా ఉంటుంది, ఒక భరిణ మాదిరిగా ఉంటుంది, కుంకుమ భరిణ స్థిరంగా ఉండేది. కాబట్టి స్థిరమైనటువంటి ప్రవృత్తి ఇవ్వడం కోసం మొదటి పాదానికి విష్ణు సహస్రనామంలో 6, మొదటి పాదానికి 5, 2వ పాదానికి 6, 3వ పాదానికి 7, 4వ పాదానికి 8వ శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది, ఇచ్చారు. ఇది ప్రామాణిక శ్లోకంగా తీసుకుని తప్పనిసరిగా ఈ పారాయణం చేసుకోవటం ద్వారా అవకాశం ఉంటే నిత్యము పారాయణం చేసుకోండి. మూల మంత్రాన్ని ఇప్పుడు మీరు చెప్పినటువంటి మంత్రాన్ని 108 సార్లు చేసుకుని ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లు చేయమంటారు? అవకాశం దొరికినప్పుడల్లా. మనశ్శాంతి లేదు, చికాగ్గా ఉంది, 11 సార్లు చదవండి. ఇంకా అది మన జీవితంలో భాగం అయిపోవాలి. అంటే గతంలో ఒకప్పుడు ఈ ఉద్యోగస్తులు వెళ్ళేవాళ్ళు విశ్వాసనామ పాలన చదవడానికి అవకాశం లేక బస్సులో ఆ చేయి పైన పట్టుకొని చదివేవాళ్ళు చూశాను నేను. అంటే మన హిందూ సాంప్రదాయంలో విష్ణు సహస్రనామం ఒక భాగమైంది. ఆ భాగాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. తప్పనిసరిగా భరణి వారికి 5, 6, 7, 8 దివ్య శ్లోకాలు వారి జీవితాలని మారుస్తుందనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో మనం ఈరోజు ఈ అంశాన్ని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కృతికా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.